మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ అవయవదాన దినోత్సవం రోజు. ఈ సందర్భంగా నేను ఒక బాధితుడిని, ఒక లాభం పొందిన వాడిని రెండు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఆరోగ్యపరంగా 2003లో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పటికి ఇండియాలో ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్లు లేవు. అప్పుడు నేను స్విట్జర్లాండ్ పోవాలని చెప్పి అంతా ప్లాన్ చేసుకున్నాము. అనుకోకుండా హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్లో వాళ్ళు కొత్తగా హాస్పిటల్ పెట్టడము, అక్కడ నాకు 2000 మార్చి 11వ తారీఖు అవయవం దొరకడము, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే, అప్పట్లో లివర్ డొనేషన్ చేసే విధానము లేదు, ఎవరికి తెలియదు. అసలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందనేది కూడా చాలా మందికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వరంగల్లో రామప్ప గుడి పూజారికి సంబంధించిన పూజారి కూతురు బ్రెయిన్ డెత్ అయితే హాస్పిటల్ వాళ్ళు మాట్లాడి అప్పట్లో వాళ్ళందరూ సహకరించి తీసుకొచ్చి నాకు అవయవదానం చేయడం జరిగింది. దానివల్లే ఈరోజు నేను ఎంతో క్షేమంగా ఉన్నాను. 23 ఏళ్ళు అయింది నాకు ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి. ఆ సందర్భంగా నేను ఎంతో ఆనందంగా, నా పిల్లలు కూడా ఈరోజు సుఖ సంతోషంతో ఉండాలంటే ఆయన ఆ రోజు లివర్ దానం ఇవ్వబట్టే ఈరోజు మీ అందరి ఎదుట నేను ఉండా. రెండో విషయము, తిరిగి నాకు మళ్ళా 2009లో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కూడా గుంటూరుకు సంబంధించిన ఒక అబ్బాయి బ్రెయిన్ డెత్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా జరిగి దాదాపు నాకు 17-18 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా 2 ట్రాన్స్ప్లాంట్ జరిగి కూడా నేను క్షేమంగా ఉంటా. అంతేకాకుండా నాకు అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు 10 సంవత్సరాలే నీకు ఇది వర్క్ చేసేది అని చెప్పినారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత నేను క్షేమంగా ఉంటా అని చెప్పి 2014వ సంవత్సరంలో పొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. మళ్ళా పాదయాత్రలో కూడా మన అన్ని ఊర్లు, కాలేజీలు, పొద్దుటూరు నుంచి మా తిరుమల వరకు అన్ని స్కూల్స్ అన్ని కూడా అందరికీ అవయవదానం పైన అవగాహన చెప్పుకుంటూ పోవడం జరిగింది. తిరిగి మళ్ళా మరుసటి సంవత్సరమే ఇది బాగుంది, మంచి పబ్లిక్లో మనకు బాగా వచ్చింది కాబట్టి మనం ఇంకో పాదయాత్ర పెట్టాలని చెప్పి తిరుపతి నుంచి కనకదుర్గమ్మ గుడికి విజయవాడకు పెట్టినాం. అది కూడా 29 రోజులు జరిగింది పాదయాత్ర. అప్పుడు కూడా ప్రజలు, ఆఫీసర్స్, డాక్టర్స్, దారిమ్మడి అందరూ కాలేజీలు పిలిచబోయి వాళ్ళ మీటింగులు చెప్పించుకొని ఎంతో ఘనంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే, ఎప్పటికి కూడా అవయవదానం అనేది జరుగుతాయి కనుక లైఫ్ కలదు, లైఫ్ తక్కువ అనేది భ్రమ. కాబట్టి ఈరోజు శుభ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గ్రహించండి, అవయవదానం అంటే భయపడాల్సిన అవసరం లేదు. లైవ్ అంటే గనక మనము లివర్ వచ్చేసి డొనేషన్ చేయవచ్చు, ఎవరు కుటుంబ సభ్యులు. మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తే ఒప్పుకోరు. లేదు మీకు మీ కుటుంబంలో బ్లడ్ గినక సెలెక్షన్ కాకపోతే అప్పుడు మీ బంధువర్గంలో వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు కమిటీలో తీర్మానం చేసి గవర్నమెంట్ వాళ్ళు మీకు ఒకే చేస్తారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి బ్రెయిన్ డెత్. బ్రెయిన్ డెత్ అంటే కనుక చనిపోయే ముందర బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళది ఇచ్చేది రెండో పద్ధతి. కాబట్టి ఈ విషయం గ్రహించండి. మూడో విషయం ఏమంటే, కిడ్నీ. ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి, కానీ మనిషికి అవసరమైంది ఒక కిడ్నీనే. బంధువర్గంలో ఎవరైనా ఒక కిడ్నీ ఇస్తే కనుక వాళ్ళకు కూడా లైఫ్ కలదు. కాబట్టి వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు, మీ బంధువర్గం కూడా క్షేమంగా ఉంటారు. ఇది ఎందుకు చెప్తానంటే మీ అవగాహన కోసం. ఇంతే కాకుండా నేను ముఖ్యంగా మీరు ప్రజలందరూ గమనించండి, మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఈ పరిస్థితి వస్తే భయపడకండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంతో సాయం చేస్తున్నారు ఆర్థిక పరంగా. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో ఆర్థికంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు బాగా ఇస్తున్నారు డబ్బులు ప్యాకేజీల కింద. లివర్కి కూడా దాదాపు గవర్నమెంట్ ద్వారా 15 నుంచి 20 లక్షల వరకు కూడా గవర్నమెంట్ సాయం చేస్తుంది. అంతేకాకుండా మెడిసిన్స్ కూడా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకు డయాలసిస్ ఉచితంగా చేస్తున్నారు.
కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ అవయవ దాని వరల్డ్ డేగా నేను అందరి శుభాకాంక్షలు తెలుపుతూ నేను తెలియజేస్తూ సెలవు తీసుకొనిస్తున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.